అవి కూడా ఎందుకు చెప్తాము, అఖండదంటే ఆ రోజు జాతకం చూసి చెప్పిన దానికంటే కూడా ఆ రోజు జరిగిన నిమిత్తాన్ని బట్టి చెప్పాను. అంటే ఆ రోజు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు మనకి పరాశర మహర్షుల వారు జ్యోతిష్ శాస్త్రంలో నిమిత్త శాస్త్రాన్ని కూడా చూసుకోమంటారు. అంటే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అంతకుముందు గతంలో జరిగిన అంశాలు, ఆ సమయంలో జరిగిన అంశాలని చూసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఆ రోజు నేను పలానా స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లం వచ్చి 2 గంటల సేపు షూటు జరగకుండా ఆగిపోయింది. సో ఆగిపోయినప్పుడు నాకు ఏమనిపించిందంటే, దాని తర్వాత షూట్ స్టార్ట్ అయింది. నేను అడిగాను, ఏ విషయం మీద మీరు అడగాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ అంటే, అఖండ మూవీ రిలీజ్ అవుతుంది కదా సార్, దాని గురించి మీరు ఏదైనా మాట్లాడండి అంటే, అప్పుడు నేను అన్నది ఏంటంటే, ఇంతసేపు పవర్ పోయింది, దీన్ని నిమిత్తంగా తీసుకుంటే మాత్రం కొన్ని ఆటంకాలు జరుగుతాయి. మనకి చాలా గొప్ప మూవీ చెప్పాలంటే, కాకపోతే సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి మూవీ మన యొక్క, అంటే మనకి చూడండి అఖండ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా సినిమా ఫీల్డ్నే ఒక మలుపు తిప్పింది చెప్పాలంటే. అసలు సినిమా థియేటర్కి జనాలు వస్తారా అనుకునేటువంటి దాని నుంచి మలుపు తిప్పింది. కాకపోతే ఈ యొక్క మూవీకి మాత్రం కొన్ని ఆటంకాలు ఉన్నాయి అని ఆ నిమిత్తం బేస్ మీద చెప్పాను. ఇక ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించినవి 3 వారాల క్రితం అమ్మవారు ఏదైతే పలికించిందో, నేను చెప్పాను అనడం కంటే కూడా అమ్మవారు పలికించిందనే పూర్తిగా నమ్ముతాం మేము. అయితే దానికి ఏమిటి బేస్ అంటే, మిథున రాశిలో గురువు వక్రించున్నాడు వాయుతత్వ రాశుల్లో.